హలో ఫ్రెండ్, డిసెంబర్ నెలలో జరిగిన ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ లో ఊహించని మార్పులు వచ్చాయి. చాలా కంపెనీస్ తన సేల్స్ ని కోల్పోయాయి. అయితే ఎప్పటి నుంచో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మార్కెట్ లో రారాజుగా ఉన్న కంపెనీ కూడా తన సేల్స్ ని కోల్పోవడం జరిగింది. అయితే దీని వల్ల మొదటి స్థానం కాస్త మూడో స్థానానికి పడిపోయింది. అయితే పెద్ద కంపెనీస్ అన్ని డిసెంబర్ నెలలో సేల్స్ కోల్పోతుంటే చిన్న కంపెనీస్ మాత్రం చాలా మంచి గ్రోత్ తీసుకురావడం జరిగింది. అయితే కొన్ని కంపెనీస్ 152% గ్రోత్ తీసుకురావడం జరిగింది. మరి ఏ కంపెనీకి గ్రోత్ లభించింది, మరి ఏ కంపెనీకి డ్రాప్ లభించింది, అయితే డిసెంబర్ నెలలో టాప్ 10 కంపెనీస్ లో నంబర్ 1 పొజిషన్ లో ఏ కంపెనీ చేరుకుంది అనే విషయాన్ని ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్. ఛానల్ లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఇవి వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే టాప్ 10 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ గురించి తెలుసుకునే ముందు మంత్ లో జరిగిన టోటల్ సేల్స్ గురించి తెలుసుకుందాం. అయితే డిసెంబర్ నెలలో జరిగిన టోటల్ ఎలక్ట్రిక్ టూ వీలర్ యొక్క అమ్మకాలు చూసుకున్నట్లయితే 73,316 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అంతకు ముందు మంత్ అంటే నవంబర్ లో చూసుకున్నట్లయితే 1,19,654 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 46,338 యూనిట్లు తక్కువగా అమ్ముడుపోయాయి. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 38% డ్రాప్ రావడం జరిగింది టోటల్ ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ లో. అయితే డిసెంబర్ నెలలో జరిగిన టోటల్ ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ లో టాప్ 10 కంపెనీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ముందుగా మనం 10వ స్థానం నుంచి స్టార్ట్ చేద్దాం. 10వ స్థానంలో వస్తుంది రివోల్ట్ మోటార్. రివోల్ట్ మోటార్ డిసెంబర్ నెలలో 994 యూనిట్లను అమ్మింది. అయితే నవంబర్ నెలలో 2001 యూనిట్ ని అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 1007 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 50% డ్రాప్ రావడం జరిగింది రివోల్ట్ మోటార్ కి డిసెంబర్ నెలలో. అయితే రివోల్ట్ మోటార్ నవంబర్ నెలలో 7th పొజిషన్ లో ఉండే చాలా మంచి గ్రోత్ చేసిండే అప్పుడు. కాకపోతే డిసెంబర్ నెలలో మాత్రం పెద్ద డ్రాప్ రావడమే జరిగింది. ఇక దీని తర్వాత 9వ స్థానంలో వస్తుంది బోన్స్ ఎలక్ట్రిక్. బోన్స్ ఎలక్ట్రిక్ డిసెంబర్ నెలలో 1007 యూనిట్లను అమ్మింది మరియు నవంబర్ నెలలో 858 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 149 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 17% మంత్ ఆన్ మంత్ గ్రోత్ లభించడం జరిగింది బోన్స్ ఎలక్ట్రిక్ కి. అయితే ఈ కంపెనీ నవంబర్ నెలలో అయితే టాప్ 10 లో కూడా లేకుండే, ఇప్పుడు నంబర్ 9 పొజిషన్ కి చేరుకుంది. చిన్న కంపెనీస్ కి మంచి గ్రోత్ లభించింది డిసెంబర్ నెలలో. పెద్ద కంపెనీస్ కి కొంచెం బ్యాడ్ ఎండ్ అయింది 2024. ఇక దీని తర్వాత 8వ స్థానంలో వస్తుంది హీరో మోటార్ కార్ప్. ఎస్ ఫ్రెండ్స్, హీరో మోటార్ కార్ప్ లాస్ట్ మంత్ టాప్ 5 లో 5th పొజిషన్ లో ఉండే డిసెంబర్ నెలలో 8th పొజిషన్ కి వచ్చింది. అయితే దీని సేల్స్ చూసుకున్నట్లయితే డిసెంబర్ నెలలో 1020 యూనిట్లను మాత్రమే అమ్మింది. అదే నవంబర్ లో 7344 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 6324 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 86% డ్రాప్ రావడం జరిగింది. అయితే హీరో మోటార్ కార్ప్ కి ఇంత పెద్ద డ్రాప్ రావడానికి మెయిన్ రీజన్ ఇప్పుడు రీసెంట్ గా V2 ఎలక్ట్రిక్ స్కూటర్లని లాంచ్ చేయడం జరిగింది కదా, వాటి డెలివరీ ఇంకా స్టార్ట్ కాలేదు. V1 ని ఎవరు కొనరు, ఎందుకంటే కొత్తగా లాంచ్ అయిన ప్రొడక్ట్ నే తీసుకోవాలనుకుంటారు. అందుకోసమని దాని డెలివరీ ఇంకా కాలేదు కాబట్టి దాని కౌంట్ కాలేదు. ఇక పాత స్కూటర్లు అయితే చాలా తక్కువ మందే తీసుకుంటారు. ఎవరన్నా ఇక ఆప్షన్ లేకుంటే కొనొచ్చు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే. కాబట్టి ఆ సేల్స్ వచ్చాయి. ఇక మేబీ జనవరిలో ఇప్పుడు డెలివరీ స్టార్ట్ చేసినట్లయితే మళ్ళీ బూస్ట్ కావచ్చు హీరో వెదా యొక్క సేల్స్. అయితే చూడాలి 2025 ఎవరికి మంచి ఓపెనింగ్ ఇస్తారు. ఇక దీని తర్వాత 7th పొజిషన్ లో వస్తుంది ప్యూర్ ఈవీ. ప్యూర్ ఈవీ డిసెంబర్ నెలలో 1087 యూనిట్లను అమ్మింది. అదేవిధంగా నవంబర్ నెలలో 432 యూనిట్లను మాత్రం అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 655 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. అయితే ఈ డిఫరెన్స్ పరంగా 151% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది ప్యూర్ ఈవీకి డిసెంబర్ నెలలో. అయితే లాస్ట్ 2-3 మంత్స్ చూసుకున్నట్లయితే ప్యూర్ ఈవీ టాప్ 10 లో కూడా లేదు. కాకపోతే ఈసారి 7th ప్లేస్ లో రావడం జరిగింది. ఇక దీని తర్వాత 6వ స్థానంలో వస్తుంది బిగోస్ ఆటో. బిగోస్ ఆటో డిసెంబర్ నెలలో 1100 యూనిట్లను అమ్మింది మరియు నవంబర్ నెలలో 1878 యూనిట్లను అమ్మింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 778 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 41% డ్రాప్ రావడం జరిగింది బిగోస్ ఆటోకి డిసెంబర్ నెలలో. అయితే టాప్ 10 సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే లాస్ట్ మంత్ 8th ప్లేస్ లో ఉండే ఈసారి కొంచెం ప్లేస్ చేంజ్ అయింది, కొంచెం పైనకే వచ్చింది, అంటే 6th ప్లేస్ కి చేంజ్ కావడం జరిగింది. కాకపోతే ఇండివిజువల్ గా కంపెనీ సేల్స్ చూసుకున్నట్లయితే డ్రాప్ అయినాయి. ఇక దీని తర్వాత టాప్ 5 చూసుకున్నట్లయితే 5వ స్థానంలో వస్తుంది గ్రీవ్స్ ఎలక్ట్రిక్. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ డిసెంబర్ నెలలో 2795 యూనిట్లను అమ్మడం జరిగింది మరియు నవంబర్ నెలలో 4470 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 675 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 37% డ్రాప్ రావడం జరిగింది. ఇక దీని తర్వాత 4వ స్థానంలో వస్తుంది ఆథర్ ఎలక్ట్రిక్. ఆథర్ ఎలక్ట్రిక్ డిసెంబర్ నెలలో 10,421 యూనిట్లను అమ్మింది మరియు నవంబర్ నెలలో 12,909 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 2,488 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్
మంత్ గ్రోత్ లో 19% డ్రాప్ రావడం జరిగింది ఆథర్ ఎనర్జీకి. అయితే ఆథర్ ఎనర్జీ లాస్ట్ మంత్ కూడా 4వ స్థానంలోనే ఉండే, ఈసారి కూడా 4వ స్థానంలో ఉంది. ఇండివిజువల్ కంపెనీ పరంగా అయితే సేల్స్ డ్రాప్ అయినాయి. ఓవరాల్ గా సేల్స్ చూసుకున్నట్లయితే కొంచెం బెటరే ఉన్నాయి, ఎందుకంటే పొజిషన్ చేంజ్ కాలేదు. ఇక దీని తర్వాత 3వ స్థానంలో వస్తుంది. ఇది పెద్ద చేంజ్ అని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ టూ వీలర్ హిస్టరీలోనే, ఎందుకంటే 3వ స్థానంలో ఓలా ఎలక్ట్రిక్ వస్తుంది. ఇప్పటి వరకు మార్కెట్ దిగ్గజంగా కింగ్ గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ సడన్ గా 3వ స్థానంలోకి రావడం జరిగింది. అయితే దీనికి బ్యాక్గ్రౌండ్ లో చాలా కారణాలే ఉండొచ్చు, కాకపోతే ప్రస్తుతం డిసెంబర్ లో మాత్రం దీని సేల్ చాలా ఘోరంగా పడిపోయినాయి. ఒకవేళ సేల్స్ చూసుకున్నట్లయితే డిసెంబర్ నెలలో 13,769 యూనిట్లు అమ్ముడుపోయాయి. అదే నవంబర్ నెలలో 29,252 యూనిట్లు అమ్ముడుపోయిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 15,483 యూనిట్లు తక్కువగా అమ్ముడుపోయాయి. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 53% డ్రాప్ రావడం జరిగింది. ఇది చాలా పెద్ద డ్రాప్ అని చెప్పుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ యొక్క హిస్టరీలోనే ఇది పెద్ద డ్రాప్. 2022లో స్టార్ట్ అయిన కంపెనీ అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే నవంబర్ వరకు నంబర్ 1 పొజిషన్లో ఉండే, మరియు అత్యధిక సేల్స్ కూడా ఓలాయే అవుతుండే. ఫస్ట్ నెల ఇది డిసెంబర్ వచ్చేసి మొదటి నెల ఓలాకి తన స్థానం కోల్పోయింది. సేల్స్ కూడా చాలా వరకు డ్రాప్ అయినాయి. 50%, 53% అంటే మామూలు విషయం కాదు, చాలా పెద్ద లాస్ వచ్చింది. అయితే ఇది మేబీ నెక్స్ట్ మంత్ చూస్తేనే అర్థమవుతుంది దీని సేల్స్ రియల్ గానే పడిపోయినా లేక సీజన్ డ్రాప్ అయిందా. ఇప్పుడు డిసెంబర్ లో ఇయర్ ఎండ్ కాబట్టి ఎవరైనా మన కొత్త సంవత్సరంలోనే తీసుకోవడానికి ఇష్టపడతారు కదా, ఆ విధంగా డ్రాప్ అయినాయా చూడాలి. ఇక దీని తర్వాత 2వ స్థానంలో వస్తుంది టీవీఎస్ మోటార్. టీవీఎస్ మోటార్ డిసెంబర్ నెలలో 17,212 యూనిట్లను అమ్మింది, మరియు నవంబర్ నెలలో 27,208 యూనిట్లను అమ్మింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 9,996 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 36% డ్రాప్ రావడం జరిగింది టీవీఎస్ కి. అయితే ఈ టాప్ 10 లో నంబర్ 2 పొజిషన్ టీవీఎస్, నంబర్ 4 పొజిషన్ ఆథర్. ఈ రెండే పొజిషన్లు చేంజ్ కాలేవు, మిగతా అన్ని కిందికి మీనికి అయిపోయినాయి. ఇక దీని తర్వాత నంబర్ 1 స్థానంలో వస్తుంది బజాజ్ నుంచి చెతక్ నంబర్ 1 స్థానంలోకి చేరుకుంది. అయితే చెతక్ యొక్క సేల్స్ చూసుకున్నట్లయితే డిసెంబర్ నెలలో 18,276 యూనిట్లు అమ్ముడుపోయాయి, మరియు నవంబర్ నెలలో 26,357 యూనిట్లు అమ్ముడుపోయింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 8,081 యూనిట్లు తక్కువగా అమ్ముడుపోయాయి. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 30% డ్రాప్ రావడం జరిగింది బజాజ్ కి కూడా. అయితే నంబర్ 1 స్థానంలో వచ్చినా కూడా సేల్స్ డ్రాప్ అయినాయి. అంటే మాక్సిమం పెద్ద కంపెనీస్ ఏవైతున్నాయో అన్ని కంపెనీస్ సేల్స్ డ్రాప్ అయినాయి. 80% కంపెనీస్ సేల్స్ డ్రాప్ అయినాయి. ఇక చిన్న కంపెనీస్ ఏవైతున్నాయో అవి మంచి సేల్స్ చేసినాయి డిసెంబర్ నెలలో. అయితే బజాజ్ యొక్క సేల్స్ ఇంక్రీజ్ అయినందుకు నంబర్ 1 పొజిషన్ లోకి రాలేదు. ఓలా యొక్క సేల్స్ డ్రాప్ అయినందుకు నంబర్ 1 పొజిషన్ లోకి వచ్చింది. ఇక రియల్ గా జెన్యూన్ గా నంబర్ 1 పొజిషన్ ఎవరిది అనేది మనకు జనవరి సేల్స్ వస్తాయి కానీ తెలియదు. ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్ నెలలో సీజనల్ డ్రాప్ కూడా కావచ్చు, ఎందుకంటే ముందుగా చెప్పుకున్నట్లు మంత్ లాస్ట్ కదా, ఇయర్ లాస్ట్ కదా, దానికోసం కూడా చాలా మంది కొనరు కదా. ఇప్పుడు జనవరికి వస్తే అప్పుడు తెలుస్తుంది. జనవరిలా సేల్స్ ని బట్టే మనం డిసైడ్ చేయొచ్చు మార్కెట్ కింగ్ ఎవరు అనేది. ఇక కంక్లూజన్ చూసుకున్నట్లయితే ఓవరాల్ గ్రోత్ పరంగా, ఇండివిజువల్ పర్సెంటేజ్ గ్రోత్ పరంగా చూసుకున్నట్లయితే ప్యూర్ యూవీకి 152% మంత్ ఆన్ మంత్ గ్రోత్ లభించడం జరిగింది. దీనితో పాటు బౌన్స్ ఎలక్ట్రిక్ కి 17% మంత్ ఆన్ మంత్ గ్రోత్ లభించింది. అంటే ఈ రెండు కూడా కొంచెం చిన్న కంపెనీస్, మిగతా వీటితో పోల్చుకుంటే వాటికి మంచి గ్రోత్ లభించింది. ఇక ఓవరాల్ గా డిక్లైన్ చూసుకున్నట్లయితే పర్సెంటేజ్ పరంగా హీరో మోటార్ కార్ అదే విదాగ్ ఉంది కదా, అది 86% సేల్స్ డ్రాప్ అయ్యాయి. దీనితో పాటు ఓలా సేల్స్ లో కూడా డ్రాప్ రావడం జరిగింది 53%. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ 2024 కొంచెం బ్యాడ్ గానే ఎండ్ అయింది. ఇక చిన్న కంపెనీస్ మంచి గ్రోత్ తీసుకొచ్చినాయి ఇయర్ ఎండ్ లో. అయితే ఇప్పుడు కొత్త సంవత్సరం ఎవరికి మంచి ఓపెనింగ్ వస్తుందో చూడాలి. మరి ఇప్పుడు వచ్చే ఓపెనింగ్ తోటే నెక్స్ట్ ఇయర్ మొత్తం ఎవరిది నడుస్తుంది మార్కెట్ అనేది తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇవి డిసెంబర్ లో జరిగిన ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ యొక్క ఫుల్ బ్రేక్ డౌన్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి, మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ.